శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించమని డీఎస్పీ సంపత్రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాంబులగడ్డ సిఆర్ నగర్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అలాగే మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులకు ఎవరూ సహకరించకూడదని హెచ్చరించారు. ఓపెన్ చేయడం కానీ వాటి తర్వాత అందులోకి వెళ్ళి మీ డేటాని సబ్మిట్ చేయడం కానీ అట్లా చేయొద్దు. తర్వాత ఎవరైనా మీకు ఫోన్ చేసి కూడా మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేయాలనో లేకపోతే మీకు రైతు బంధు వచ్చింది మీ దానికి సంబంధించి కేవైసీ అప్డేట్ చేయాలని సంబంధించి మీకు ఏమైనా ఓటీపీ చెప్పండి, మీకు ఒక 4 digits కానీ 6 digits కానీ ఓటీపీ వస్తే చెప్పండి అంటే అట్లా ఎవరికి కూడా సమాచారం ఇవ్వద్దు. బ్యాంకు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఫోన్ చేసి మీ సంబంధించినటువంటి పాస్వర్డ్స్ కానీ ఓటీపీస్ కానీ వారు అడగరు. కాబట్టి మీరు ఆ దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా సైబర్ క్రైమ్ నేరాల పట్ల బాధితులు కావద్దని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వారం అంతా కూడా ఈ సోమవారం నుంచి మన శనివారం వరకు కూడా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది, నేషనల్ లోక్ అదాలత్. కాబట్టి ఈ కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా చిన్న కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, తిట్టుకున్నటువంటి కేసులు కానీ, కొట్టుకున్నటువంటి కేసుల్లో కానీ మీరు ఫిర్యాదుదారుగా ఉన్నా లేదంటే మీరు ముద్దాయిగా ఉన్నా కూడా మీరందరూ దానికి సంబంధించి మా పోలీస్ స్టేషన్కి వస్తే మమ్మల్ని అప్రోచ్ అయితే ఆ కేసెస్ అన్నీ కూడా మేము లోక్ అదాలత్ పెట్టి సంవత్సరాల పాటు వాటికి ఉపశమనం కానీ లేదంటే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చిన లింక్స్ ఓపెన్ చేయడం కానీ వాటి తర్వాత అందులోకి వెళ్ళి మీ డేటాని సబ్మిట్ చేయడం కానీ అట్లా చేయొద్దు. తర్వాత ఎవరైనా మీకు ఫోన్ చేసి కూడా మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేయాలనో లేకపోతే మీకు రైతు బంధు వచ్చింది మీ దానికి సంబంధించి కేవైసీ అప్డేట్ చేయాలని సంబంధించి మీకు ఏమైనా ఓటీపీ చెప్పండి, మీకు ఒక 4 digits కానీ 6 digits కానీ ఓటీపీ వస్తే చెప్పండి అంటే అట్లా ఎవరికి కూడా సమాచారం ఇవ్వద్దు. బ్యాంకు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఫోన్ చేసి మీ సంబంధించినటువంటి పాస్వర్డ్స్ కానీ ఓటీపీస్ కానీ వారు అడగరు. కాబట్టి మీరు ఆ దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా సైబర్ క్రైమ్ నేరాల పట్ల బాధితులు కావద్దని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వారం అంతా కూడా ఈ సోమవారం నుంచి మన శనివారం వరకు కూడా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది, నేషనల్ లోక్ అదాలత్. కాబట్టి ఈ కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా చిన్న కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, తిట్టుకున్నటువంటి కేసులు కానీ, కొట్టుకున్నటువంటి కేసుల్లో కానీ మీరు ఫిర్యాదుదారుగా ఉన్నా లేదంటే మీరు ముద్దాయిగా ఉన్నా కూడా మీరందరూ దానికి సంబంధించి మా పోలీస్ స్టేషన్కి వస్తే మమ్మల్ని అప్రోచ్ అయితే ఆ కేసెస్ అన్నీ కూడా మేము లోక్ అదాలత్ పెట్టి సంవత్సరాల పాటు వాటికి ఉపశమనం. ఎందుకంటే గాంజీ అనేది ఒకసారి అలవాటు పడితే మామూలుగా లిక్కర్ అయితే కనీసం ఒక 1-2 hours తర్వాత అతను తేలికపడి ఏం చేస్తానో షో చేస్తుంది. కానీ గాంజా దానిలో మాత్రం ఎప్పుడైనా అతను గాంజా తాగాల్సిందే. ఒకవేళ దొరకపోతే కూడా ఏది ఉంటే అది కూడా వారితోటి మీరు చేస్తుంటారు. రెండవది అతనికి డబ్బులు దొరకపోతే వాటి కాబట్టి మీ ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని అమ్ముతూ ఉంటాడు. ఇంట్లో కూడా మీ ఇంట్లో దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి తప్పకుండా యువత మీరు అంటే ఎవరైతే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కనుక ఎవరు ఉంటే తప్పకుండా మీరందరూ అటువంటి మానుకోవాలి. సమాచారం కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది. గాంజా మీద తెలుసు మినిమం 3 నెలలు బెయిల్ రాదు. తర్వాత అటువంటి వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టడం. పీడీ యాక్ట్ ఉంటే మినిమం 1 సంవత్సరం పాటు బెయిల్ రాకుండా జైల్లో పాలవుతారు. సార్ 100 గ్రాముల